పైసలు ఖర్చు పెట్టి మరి అడ్డమైన చెత్త తిని ఆరోగ్యం పాడు చేసుకునే టీనేజర్స్ ని మీరు చూసుంటారు. కానీ ఆ జంక్ ఫుడ్ ని హైజీన్ గా తయారు చేసి మరి అమ్మితే కోట్లు సంపాదించొచ్చు అని ప్రూవ్ చేసిన ఇద్దరు 16 ఏళ్ల పోరోళ్ళని చూసిండ్రా? మీరు చూస్తున్న ఇద్దరు టీనేజర్స్ పేరు జయంత, కైలాష్. వీళ్ళిద్దరు బీహార్ నుంచెళ్ళి అక్కడ టెకోవా అని ఒక స్వీట్ దొరుకుతదంట. అది పండగప్పుడు రోడ్ పక్కకి ఇట్లా దొరికితే కొనుక్కొని తిన్నారంట. మొత్తం హాలిడేస్ అంతా జరమొచ్చి వండుకున్నారంట. అప్పుడు వీళ్ళకి అర్థమైంది ఏంది అనంటే, ఇలాంటి ఫుడ్‌ని మంచిగా హైజీన్‌గా తయారు చేసి, ప్యాకింగ్ గూడా నీట్‌గా చేసి, తక్కువ లాభంతో నమ్మినా ఎక్కువ సంపాదించుకోవచ్చు అని ఐడియా వచ్చిందంట వీళ్ళకి. సో, వీళ్ళ మమ్మీ, డ్యాడీ ఇచ్చిన పాకెట్ మనీతోని మెల్లగా కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ పేరు శుద్ధ్ స్వాద్. రీసెంట్‌గా కంపెనీ టర్నోవర్ 1,00,00,000 దాటింది. వీళ్ళకి 3,30,000 కస్టమర్స్ ఉన్నారంట. టెకోవా స్వీట్‌తో పాటు లడ్డు, మకానా ఇట్లాంటి కొన్ని స్నాక్స్‌ని చాలా నీట్‌గా, హైజీన్‌గా చేసి అమ్ముతున్నారంట వాళ్ళు. బీహార్ పోరోళ్ళు మంచిగా ఇలాంటివి తిని బలంగుండాలే గానీ, ఇలాంటివి తిన్నందుకు జరాలొచ్చి పండుకోవద్దు అనేది వాళ్ళ ఉద్దేశం అన్నట్టు. టీనేజ్‌లో ఒకవైపు రీల్స్ చేసే బ్యాచ్ ఉంటే, ఒకవైపు ఇలాంటి ఇన్‌స్పిరేషనల్ బ్యాచ్‌లు గూడా ఉంటాయన్నట్టు.